మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తోళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో నందిగం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తోళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో నందిగం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీనా, ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ ని తొల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే రాత్రి సమయంలో రాజు అనే వ్యక్తి పైన ఉద్దండరాయపాలెం అది రాజధానికి సంబంధించినటువంటి గ్రామంలో అదే తన సొంత ఊరిలో ఉన్నటువంటి రాజు అనే వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి భార్య కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా తొల్లూరు పోలీసులు ఎట్టకేలకు కూడా నందిగం సురేష్ ని మరి కొద్దిసేపటి క్రితం అదుపులో తీసుకున్నారు. తొల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య తొల్లూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఏదైతే మరి ఏ కేసులో అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించారు. ఆమె ఏదైతే లత చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా పోలీసులు గట్టిగానే సమాధానం చెప్పారు. ఏదైతే మరి రాజు వ్యవహారానికి సంబంధించి నందిగం సురేష్ తో పాటు మరికొందరు అనుచరులు కూడా వారి ఇంటిపైకి వెళ్లి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అదేవిధంగా నందిగం సురేష్ కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దానిపైన సీసీ ఫుటేజ్ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల అనేక కేసుల్లో మరి రిమాండ్ ఖైదీగా మరి జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసుల నుంచి పూర్తిగా మరి ఒక రిలీఫ్ దొరికిందన్నటువంటి సమయంలో కూడా మరి నందిగం సురేష్ పైన ఈ కేసు నమోదవడం కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా రోజులు అటు గుంటూరు కారాగారంలో జైలు జీతం అనుభవించినటువంటి నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి వారిపైన, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్నప్పుడు కూడా ఇష్టారాజ్యంగా రైతుల పైన దాడులు చేసినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక మంది పైన దాడులు చేసినటువంటి వ్యవహార కేసులు కూడా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా 307 కేసెస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసు కూడా ఒక కొత్త కేసు అని చెప్పుకోవచ్చు. కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పోలీసులు కూడా అటు పోలీస్ స్టేషన్ కి ఏదైతే మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసు పైన కూడా మరి రిమాండ్ కి తరలిస్తారా, మరి ఏ సెక్షన్స్ నమోదు చేస్తారనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా నందిగం సురేష్ కి కేసు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.